ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు చెరుకు సుధాకర్ మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమ మిత్రులందరికీ ఉద్యమాన్ని చాలా కాలం తర్వాత అనేక సంఘాలు ఈ పుష్కర కాలం తర్వాత ఏ అనుభవాలు ఉన్నాయో అన్ని అనుభవాలతోటి నష్టపోయినా సరే సమైక్యంగా ఒక దగ్గర మీరందరూ కూర్చొని ఇది ఐక్య సమాఖ్యాన్ని ప్రకటించినందుకు ఆనందంగా ఉంది. ఫస్ట్ మీకు అభినందనలు. అదే సందర్భంలో సంఘాలుగా ఉన్నప్పుడు ఏ సంఘంలో ఉండండి కానీ అల్టిమేట్గా ఈ లక్ష్యం కోసం ఎట్లా పనిచేస్తాం అనే విషయం లోపల ఇప్పటికి కూడా ఒక సీరియస్ కన్సర్న్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. మిత్రులు మాట్లాడినట్టు కొట్లాడినాం, తిట్టినాం. 2015 నుంచి 2014 ప్రభుత్వం ఫామ్ అయినా కానీ ఇప్పటిదాకా తిడుతూనే ఉన్నాం. కానీ వాళ్లకు కనీసం ఇది విమర్శ సీరియస్గా తీసుకోదగ్గదనే అంశం కూడా వాళ్ళకి ఎక్కలేదు. నిన్నగాక బహుశా మొన్న అనుకుంటా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మూసి రివర్ ఫ్రంట్కి సంబంధించి అడ్డొస్తే చరిత్ర క్షమించదు, భవిష్యత్తు తరాలు కూడా క్షమించాయన్నారు. నేను ఏమంటున్నా, నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఒక మూసి గురించి నీకు ఇంత కన్సర్న్ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి బొడ్రాయిగా ఉన్నటువంటి ఉద్యమకాలను పక్కన పెడితే మరి భవిష్యత్ తరాలు క్షమిస్తాయా? ఏం అన్యాయం ఇది? ఏం మాట్లాడుతున్నారు? ఫోర్త్ సిటీకి అడ్డం వస్తే ఊకునేది లేదు, నరకుతాం కొరుకుతాం. సరే దానికి అడ్డం వస్తే బాగా కొరికి నరకుతాం. మరి నాకు చేయడానికి ఏం అడ్డం వస్తుంది అంటున్నా. ఒక్క మాట కన్సాలిడేటెడ్ అంతే. ఎంత క్రియాశూన్యకంగా అంత నిర్లజ్జగా ఉన్నాయి ప్రభుత్వాలంటే తెలంగాణ మొత్తం చూస్తున్నది. ఒక 10 ఏళ్ల తర్వాత మనకు చర్చ తెలిసి తెలంగాణ ఉద్యమం చేసింది అన్నటువంటి ఒక పార్టీకి 10 ఏళ్ళు అధికారం కట్టబెట్టారు. మరి తెలంగాణ ఇచ్చిన పార్టీకి అన్యాయం కదా, తప్పు కదా, బయట దగ్గర ఇచ్చిరు కదా అని చెప్పి ఒక అపవాదం వేయొద్దని చెప్పి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అధికారం అప్పచెప్పారు. ఎంత బాధ్యతతో పదవి అది, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భాషనాథి గారు మాట్లాడినట్టు ఇవాళ తుమ్మల నాగేశ్వరరావులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు వీళ్ళందరూ కనపడతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనపడదు, పొంగి కనపడతారు. కానీ శ్రీనివాస్ ఎప్పటికీ చీమలకనే కనపడతాడు. ఉద్యమం చేసినప్పుడు చీమలకనే కనపడుతున్నాడు. ఏమి ఊళ్ళు మరకపోయాడు, పొంగి వాడే హీరో అయిపోయాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి అది. స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అన్ని రకాలుగా నష్టం చేసినటువంటి ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడడానికి హరిహర బ్రహ్మాదులు దిగొచ్చినా సరే నా నోట్లకెళ్ళి ఒక్క మాట కూడా ఆయన మీద నేను అగెనిస్ట్ గా మాట్లాడలేదు. ఎందుకు ఇట్లా అంటున్నానంటే అసలు అల్టిమేట్ గా ఈ 10 ఏళ్లలో కానీ మనం కానీ అందరం కూడా కలిసి, మీరు దున్నేవాడికి భూమి అంటే తన్నేవానికి భూమి అన్నారు కదా, తన్నేటువంటి కార్యక్రమాన్ని మాటల ద్వారా చేసేటువంటి పనిని అధికారంలోకి రాగానే అవకాశాలు వచ్చినప్పుడు వదిలిపెట్టుకున్నటువంటి వాళ్ళు అప్పటి మిత్రుడు వచ్చిపోయారని చెప్పినారు కేశవరావు గారు. నువ్వు 10 ఏళ్ళు అప్పుడు ఉంటే ధృతరాష్ట్ర పదవి ఉండే, ఇప్పుడు కూడా అదే ఉండే. నువ్వు ఎలా మారితే ఏమన్నది అంటారు. నేను ఇప్పుడు వారు వెంకటరెడ్డి గారు మాట్లాడారు, వారు టీవీలో బీజేపీ గురించి డిఫెన్స్ లో మాట్లాడేది నాకేం మంచిగా అనిపించకపోయేది. బ్రహ్మాండంగా అద్భుతంగా మాట్లాడింది. మన మిత్రులు చాలా మంది, నేను నన్ను ఇప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడి ఎక్కువ తక్కువ ఏం మాట్లాడను. నేను ఉద్యమకారుగా మాట్లాడితే బలంగానే మాట్లాడతా. మీ అందరికీ ఎందుకు ఈ మాట ప్రత్యేకంగా చెప్తున్నంటే, ఉద్యమకారుడిగా బ్రతకడం అనేది జీవితకాలానికి సంబంధించినట్టు ఒక విలువైనటువంటి గౌరవం. అట్లనే బ్రతుకుదాం, అట్లనే కొట్లాడదాం. ఇది ఏమి ఇస్తాడు ఏమి చరిత్రలో ఇవ్వడం ఉట్టిగా ఉండవు, లెక్కలు రాసుకుంటాడు. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వానికి ఏమి ఇవ్వలేని అపవాదం వచ్చేటువంటి ప్రభుత్వం. నేను అంటున్నా, ఎద్దేసినటువంటి రాజ్యంలో, రైతు రాజ్యంలో ఇప్పుడు ఆ రాజ్యం నాశనం అయిపోతున్నటువంటి శాపన ఉండగా, అరే ఎద్దులకి కష్టపడ్డోడికి అన్యాయం అయితే అది మాత్రం ఈ రాజ్యానికి గొప్పతనమా? రైతు శాపన ఎంత బలమైందో ఉద్యమకారు శాపన కూడా అంతే బలమైంది కదా, అదే తక్కువదా? ఏం ప్రభుత్వాలు ఇవంటే ఒక్కనాడు కూర్చోబెట్టుకొని గౌరవప్రదంగా ఏం చేద్దాం విషయంలో
ఇన్ని చేస్తా ఉన్నారు కదా మీరు. ఇంత కష్టకాలం లోపల ఇన్ని వేల కోట్లు పెడతాం, ఇన్ని వేల కోట్లు పెట్టి దేశ స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గురించి చెప్తా అంటున్నావు కదా. గాంధీ గారి విగ్రహం పెట్టడం కంటే ఉద్యమకారుడి విగ్రహం సెంటర్లో పెట్టడం చాలా పెద్ద పని. ఈయన్ని గురించి ఆయన గురించి ఇల్లు గురించి ఆగం చేసేదానికంటే ఉద్యమకారుడికి సంబంధించి సెంటర్ తెలంగాణ రాష్ట్ర అమరవీరుల స్తూపం ఉంది కదా, పెట్టరు కదా సెంటర్లో. దాని ముందర ఉద్యమకారుల రూపం వచ్చేటట్టుగా ఒక ప్రయత్నం చేయండి. రాళ్ళుగా పెరిచేటువంటి ఉద్యమం ఉన్నది. ఆ రాళ్లలో నేనొక్కరిని. ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాళ్లకు ఎప్పటికి కూడా దేవునికి మొక్కినట్టుగా మొక్కేటువంటి రుణపడేటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పాలి మనం. యథార్థం అది. వారు జిట్టబాలకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు మనం ఒకటి పెట్టుకున్నాం. ఈ రాష్ట్రం కోసం పోరాడినటువంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు రాళ్ళు కాదు, మా ఉద్యమాల యొక్క ఆనవాళ్ళు, మాకు గుర్తొస్తే అర్పిస్తాం నివాళులు అనేసి ఒక మాట అనుకుంటాం. ఇవాళ కూడా అదే అర్థం. ఉద్యమకారు కనపడితే అయ్యారు మాయమైతే ఏం కావాలి, ఎందుకంటే వారు గుర్తు చేసిండ్రు. అది ఎవరికి ఇస్తావా ఏం చేస్తావు ఉన్న సంగతి తర్వాత వచ్చాడు. నాకేమి ఇవ్వలేదు అని మనకి ఇష్యూనే కాదు. మనం గౌరవంగా మన జీవితం బ్రతుక్కుంటూ ఉద్యమం కోసం కంట్రిబ్యూట్ చేసినాం. కానీ ఏమి లేకున్నాడు చేసిండు. మా దగ్గర సోమయ్య అని ఉంటాడు, పుట్టబత్తల సోమయ్య 10 నిమిషాలు ఉంటాడు. ఈ కాంట్ బిల్లు ఒకరికొకరు కంట్రిబ్యూషన్ జ్ఞాపకం వస్తే దుఃఖం వస్తుంది. పొద్దున లేచి 3 గంటలకు లేచేసి ఇడ్లీ పిండి ఉడకబెట్టి వాడు 4:30 సైకిల్ వేసుకొని పోయి ఊరంతా ఇడ్లీ అమ్మేసుకొని 6:30 7 గంటలకు ఇంటికి వచ్చి తానం చేసి ఎమ్మడి తిండి తిని ఎమ్మడి జెండా పట్టుకుని సెంటర్లో కూర్చున్నాను. నేనేమంటున్నా, అసలు ఈ డిసిప్లిన్ ఎట్లా సాధ్యమైంది అంటున్నా. ఒక ఉద్యమము తను పని చేసుకొని, అంటే రోజు శ్రమదానమే, ప్రతిరోజు శ్రమదానమే. ఒక్కరోజు శ్రమదానానికి 100 ఫోటోలు వస్తాయి. మరి ఉద్యమకాల శ్రమదానాలు లెక్క పెడితే ఫోటోలు సరిపోవు, మరి గ్యాలరీ సరిపోదు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత అంతమంది కానీ ఇప్పుడే కానీ ఎవరైనా కానీ అది ఎవరికి విలువిస్తున్నాడు ఒక్క మాట చెప్పుకోదలుచుకుంటే వాళ్ళ అద్దంలో చూసుకోవాలి వాళ్ళ ముఖాలు. మీరు మళ్ళీ వచ్చేసి మిలియన్ మార్త దగ్గరకు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం, అది ఏం చేస్తాం ఒక ఆలోచన ఒక కాగితం తయారు చేసుకో. మేము దీనికి ఒక వర్కింగ్ కమిటీ చేసుకుంటూ కష్టపడుతున్నాం అని చెప్పు. పిలువు, ఎవరు పిలుస్తావు పిలువు. మేమన్నా నేను అంటున్నా, గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి సరే చిన్న అటు ఇటు ఏదన్నా అబరేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఉద్యమ చరిత్ర సమయం ఒక పాటలు అయితే రాసిపెట్టి మన ఉద్యమకారులు రాపించారు కదా. పాఠ్య పుస్తకాలు రాయించడానికి ఉన్నటువంటి ఏదైతే చొరవ ఉండనో ఇప్పుడు రెండోసారి కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వం లోపల ఉద్యమకారులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏందని రాపిస్తానికి సాధ్యం కాదా? 10 ఏళ్ల చరిత్రను గ్రంథస్థం చేసి పుస్తకాలు రాయడానికి ఎక్కడికి వచ్చినప్పుడు మనుషులకు ఏం చేయాలో చేయడం కోసం ఒక డ్రాఫ్ట్ తయారు కాదని అడుగుతున్నా. అది కోదండరామ్ గారు ఉంటారా, హరగోపాల్ గారు ఉంటారా, లేదా పాషాబాద్ గారు ఉంటారా, ఎవరైనా ఉండని కాదు. ఏం కష్టమవుతుంది అంటున్నా. రాజకీయాలు ఏం చూడలే కదా. గత ప్రభుత్వంలో కూడా ఎవరెవరి మీద ఉంటే రాయండి చరిత్ర అని చెప్పిన పుస్తకం బయటకు వచ్చింది. మనది ఎందుకు రాదు అంటున్నా. ఎప్పటిదాకా ఇట్లా ఎదురు చూడాలని అంటున్నా. ఇవాళ అన్నారు కదా భూముల గొడవ అవుతుంది, వెలుగుమట్లు అవుతుంది కదా. నేను స్టేట్ గవర్నర్ గారు ఉన్నారు, మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 20 ఎన్ని ఎకరాలు అండి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అది ఇప్పుడు 7 ఎకరాలు ఉన్నది కదా. మొదటి నుంచి ఉన్నది మొత్తం 60 ఎకరాలు. అది ఫస్ట్ది. అట్లా కాదన్నా, ఫస్ట్ భూదాన్ పంచింది 230 కదా. లోనున్న 200 ఎకరాల పైచి 62 ఎకరాల 62 ఎకరాలలో 7 ఎకరాలు 6 ఎకరాల్లో ఇస్తున్నావు కదా. మరి ఉన్నటువంటి ఇంకా 67 ఎకరాలు ఇంకా 60 ఎకరాల భూమి ఉంది కదా. 60 ఎకరాల భూమి ఇవాళ కబ్జాలో ఉంది కదా. నేను అడుగుతున్నా, వాళ్ళకి ఇవ్వడంతో పాటు నువ్వు వేదలుచుకుంటే ఖమ్మం నొడుబడ్ల కష్టపడేటువంటి వాళ్ళకు 100 గజాలు అయ్యు. నువ్వు భూమి ఎందుకు వెనక్కి తీసుకోమంటున్నా. 2015లో తెలంగాణ ఉద్యమ వేదిక ఒక డిమాండ్ చేసినాం. 1000 ఎకరాల భూమి నయ్యింది ఉన్నది అన్నారు కదా. మనందరం ఆరోపించినాం కదా. దాని కాగితాలు లేవు కదా, కబ్జాలో ఉన్నది కదా. అది 10 ఏళ్లలో అది అప్పుడు రిలీజ్ కాలేదు కాగితం, ఇప్పుడు రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఎందుకు కాదంటున్నా. పాసనాది గారు చెప్పినట్టు ఒక బెల్లిలంత రక్తం ఆ భూమిలో ఉన్నది. అనేక మంది తెలంగాణ మొదటి తరం ఉద్యమకారుల రక్తం అది ఉన్నది. అడ్డం పడితేనే కదా నయ్యం వాళ్ళని చంపిండు. నయ్యం చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం చచ్చిపోయారని అనుకున్న తర్వాత నయ్యం ఆక్రమించిన భూములు తెలంగాణ ఉద్యమకారులకు కాకపోతే ప్రభుత్వాలకు పోతాయా? మీ ప్రభుత్వాల కోసం పోతాయా అంటారు. నేను ఒక్కసారి ఒక ప్రకటించింది ఈ ప్రభుత్వం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, భూమి ఎక్కడి నుంచి పుట్టదు, చాలా కష్టమండి అని చెప్పొద్దు. ఈ రాష్ట్రంలో కూడా ఉద్యమకారులకు ఇవ్వదలుచుకుంటే భూమి కొదవలేదని చెప్పడం కోసం ఈ మాట చెప్తాం. ఈ రాష్ట్రంలో కొదవలేదు, ఎక్కడన్నా కానీ సరే. మీరు అసలు ఏం చేస్తారో తెలియకుండా విలువైన భూములు అమ్ముకునేటోళ్ళు
అరే 100 గజాలు ఇవ్వడానికి నువ్వు 70 గజాలు ఇస్తా 60 గజాలు ఇస్తాను వాళ్ళతో కొట్లాడుతున్నావు, బార్గెన్ చెప్తున్నావు కదా. మాకు ఏమి ఇస్తా అని చెప్పడానికి 100 గజాలతో ముందు మొదలు పెట్టుకొని అందుకోసం వారు చర్చ పెట్టేది ఉండుంటే మాలాంటి వాళ్ళ నుంచి కూర్చోమంటే కూర్చుంటాం, కంట్రిబ్యూట్ చేయమంటే సమయం చేస్తాం. బిచ్చం ఎత్తుకొని రమ్మంటే ఊరూరు పోయి బిచ్చం ఎత్తుకొచ్చి ఉద్యమకాలు 69లో ఉద్యమకాలు చేసి సొంత జీవితాల్లో అంత ఇంత పైసలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు మీ అందరికీ నా సబ్మిషన్ ఏంటంటే ఇన్ని సంఘాలు మీరు కొట్లాడుతున్నారు కానీ మన అందరం కలిసి ఒక కోఆర్డినేటెడ్గా 69 ఉద్యమకారులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని మ్యాపింగ్ చేసుకొని వాళ్ళ కష్టకాలం ఉంటే మనం సమిష్టిగా పోగు చేసిన డబ్బులతోటి వాళ్ళకు కొన్నన్నా చేయలేకపోతే నాకు తెలిసినంత వరకు ఈ ప్రభుత్వాలు అటు ఇటు సరిదే లోపల 69 ఉద్యమకారులు ఒక్కడు కూడా ఈ ప్రభుత్వ సహాయంతో బతికి బట్ట కట్టడు. రాసి పెట్టుకోండి. ఆ పాపం మనకు కూడా అంటుతుంది. స్థిరపడ్డటువంటి తెలంగాణ ఉద్యమకారుడు 69 ఉద్యమకారుని ఆదుకోలేకపోతే ఆ పాపం మనకు కూడా తగులుతుంది. అందుకోసం ఫస్ట్ ఈ మొత్తం కార్యాచరణలో మీ మొదటి పాయింట్ ఏంటంటే 69 ఉద్యమకారుల కోసం మనం అన్ని సంఘాల వాళ్ళని కలిసి ఓ మూలధనంగా కనీసం ఒక 20 లక్షలు 50 లక్షలు ఉంటే ఓ దగ్గర పడితే నెలకి వస్తే ఎవరికైనా కానీ హాస్పిటల్ తీసుకుపోయి ₹1 లక్ష చేతిలో పెడితే ఆ ఉద్యమకారులు ఒక కన్స్ట్రక్టివ్ యాక్టివిటీలో ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనదని అనుకుంటున్నా. అట్లీస్ట్ మన అందరంగా కలిసి ఒక పెద్ద టెలిఫోన్ డైరీ తీయండి. ఫస్ట్ టైం మనందరి మొబైల్ ఫోన్ నెంబర్ తోటి ఇంతమంది ఉద్యమకారులు లిస్ట్ ఉందని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒకటి ఉంటుంది కదా, అట్లాంటి ఒక ప్రయత్నం చేద్దాం. ఇంకేమైనా ఇతరత్ర చేయగలిగే అవకాశం ఉంటే చేద్దాం. ఎవరైనా ఇప్పుడు వారు ఉన్నారు, యాదగిరి గారు ఉన్నారు, భద్రసింహ గారు, వారందరూ కలిసి ఒక ఉద్యమం ఒక ఫ్రంట్ పెట్టినారు. ఆయన లిటరల్లీ ఒక ప్రాణం అంటే లాస్ట్కి ఇట్లా పోయి సెలవులు ఉంటే తలుపులు పెట్టేసి ఎమలోకి నుంచి వాపసు వచ్చినట్టు వచ్చింది. ఆయన యాక్సిడెంట్ మామూలు వెహికల్లో పోతున్నాడు, ఆయనకు సడన్ గా ఎవరో రోడ్డు గడ్డపోతే తప్పించుకోవడం పోతే వాళ్ళ వైఫ్ కాపాడడం కోసం ఆయన ఏం చేసినా మాత్రం తలుపు నెట్టేసి అవతల నెట్టేసిన తర్వాత ఈయనకి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయింది. ఈయన ఎయిర్ బ్యాగ్ అడ్డం రావడం ఈయన బతికిపోయిండు. అటు ఆమె నెట్టేయడం వల్ల ఆమె నెట్టేసిండు ఆ ప్లేస్ లో 1 ఇంచు కూడా మిగిలిన మొత్తం స్మాష్ అయిపోయింది. ఆల్మోస్ట్ మేజర్ ఫ్రాక్చర్ ఎంత రికవర్ అవుతుంది. నేను అంటున్నా అసలు ఒక ఉద్యమకాడు ఇంత ఉద్యమం చేసినోడు కష్టపడ్డాడు కూడా దెబ్బ తాకింది, ప్రాణాపాయం పెట్టి చనిపోయింటే ఏముంటుండే, ఒక్కరోజు పేపర్లో ఇవ్వడం రాత్రి కింద ఒక్క రాస్తుంటారేమో అందరు కూడా కలిసి జోహార్లను కూడా తెల్ల మన ఫేస్బుక్ రాయడం అలవాటు అయిపోయింది, ఒకటి రాస్తుంటే ఓడిచిపోతుంది. బట్ అల్టిమేట్ గా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమైతుంది అని చెప్పడం కోసం ఒక 10 మంది కూర్చొని అట్లీస్ట్ ఎక్కడ ఏమైనా జరిగినా కూడా కబురు చేసిపోతే అరే మావోయిస్ట్ పార్టీలు ఇంత కష్టాలు ఉంటే ఎన్ఐఏ కేసులు పెట్టంగా వాళ్ళు పోయి ఆడిపోయి పలకరించి వస్తా ఉంటే ఆడపొరలు పోయి మనకి అంత చేత కాదా అనే నేను ఓపెన్ కడుతున్నా మిమ్మల్ని. ఇంత కష్టకాలం ఉండగా మావోయిస్ట్ పార్టీల దగ్గర పోయి వాడు పలకరించి రాగా కేసులు పెట్టంగా మంచో చూడు ఆడపిల్లలు పోయి 4 పైసలు ఇచ్చేసి మాలంటే నన్ను ఏమైనా చేయాలంటే ఏదో చేస్తున్నాం కదా వాళ్ళకు. మనం ఎందుకు చేయదు వీళ్ళ కోసం ఎందుకు చేయమంటున్నా. అందుకోసం మనం చేయదలుచుకుంటే ఉద్యమకారులకు కూడా ఒక బంధుమిత్రులు ఉన్నారు, వాళ్ళకు ఒక కమిటీ ఉంటుంది, దాన్ని ఏర్పాటు చేయండి. ఆర్థికంగా మనలాంటి వాళ్ళు అందరం కలిసి మనిషి ₹1,00,000 ఇచ్చిన దరిద్ర చూస్తుంటే ఓ 50,000 అవుతుంది, 50 లక్షలు అవుతుంది, పెద్ద ఇష్యూ కాదు. అందుకోసం అది అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళకు మొక్క మీద ఏమంటారు దాన్ని చెప్పు అనలేను కానీ చెంపదెబ్బ కొట్టినట్టు ఉంటుంది. ఓహో వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళే మొదలు పెట్టినట్టు ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర నుంచి మొదలు పెడదాం. 69 ఉద్యమకారులు కొంత ఒక వర్కౌట్ చేసి పెట్టుకోగలిగితే బాగుంటుంది. రెండవది మూలధనం కింద అట్లీస్ట్ ₹1 కోటి టార్గెట్ పెట్టుకొని ఇమీడియట్ గా అనుకోదలుచుకుంటే సిన్సియర్గా ఒక 4 పెద్ద మనుషులు ఆశ మీద ఇలాంటి సీనియర్ ఎవరైనా పెట్టుకొని మనం చేయగలిగి. ఎందుకంటే ఆయనకు పీజే సూర్య ఉన్నాడు. పీజే సూర్య పాపం ఆయన ఒక్కడే పోయి తిరుగుతుంటాడు. వాళ్ళని 69 ఉద్యమకారులు చచ్చిపోయింది అనేటువంటి ఫేస్బుక్ వార్త ఆయన పోస్టులకు వెళ్ళి వస్తే తప్ప ప్రపంచానికి తెలియదు. మనకు ఎంత పరిస్థితి ఉంటుందా. మీరా కుమార్ అని ఉన్నది ఆమె, ఇది మన రణవీర్ సింగ్ అని ఇప్పుడు మనము సికింద్రాలో స్థూపం కట్టినారు. ఏడుస్తుందా ఆమె ఉందా, నువ్వు వచ్చినావా? ఓకే ఇది బాధపడుతుంది. ఏం చేయగలుగుతాం మనము? అరే ఇంత పెద్ద ఒక స్థూపం కట్టినోడు, ఆస్తులు అమ్ముకొని జీవితం అంతా నష్టపోయినోడు, ఆయన పిలిచిన ఒకరోజు సన్మానం చేసి 20 లక్షలు ఇస్తున్నావు 10 లక్షలు ఇస్తున్నావు చెప్తాను కూడా అంత పేదరికంగా ఈ ప్రభుత్వాలు ఏం లేవు. అందుకోసం మనం అనుకుంటే 10 సార్లు ముఖ్యమంత్రి గుమ్మం తట్టుదా, మాకేం అభ్యంతరం లేదు. మీరు చెప్పినటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో ఇంత పెద్ద పెద్ద డిమాండ్లు కాకపోయినా కనీసమైన స్పందన ప్రభుత్వానికి రావాలి. ఆర్థికంగా ఏకమొత్తంలో అట్లీస్ట్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఓ 10 కోట్లు 20 కోట్లు దీనికి ఇంత మటుకు ప్రస్తుతం ప్రకటించినాము అని చెప్పడానికి ఏం కష్టమైందో నాకు అర్థం కాలే. అది అతి తొందరగా జరగాలని మీరు ఏ టైంలో పిలిచినా సరే. నేనేమంటున్నా, పలానా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాడేమో ఎవడు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఉద్యమకారులకు సంబంధించి కడుపులో పెట్టుకొని సాదుకునేటువంటి వాతావరణాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయకపోవడం కూడా
మన వైఫల్యం కూడా ఉన్నది. ఇవాళ ఏ ప్రభుత్వం అయితేంది, ఏ నాయకుడు అయితేమి. అందుకోసం ఇవాళ ఎవరి నెగిటివ్ గా చూసుకోకుండా ఈ కాజ్ కోసం సరిగా నిలబడగలిగితే ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినా వాళ్ళని గౌరవిద్దాం. అన్ని పార్టీల వాళ్ళకు వాళ్ళ లక్ష్యం మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం ఈ ప్రభుత్వం చేస్తుంది అనే ఒక్క మాటను అనిపించడం మన బాధ్యత. అది కేశవరావు గారికైనా లేకపోతే ఇంకెవరికి వచ్చినా, ఇది కోదండరామ్ గారికైనా ఎవరికైనా ఇదే బాధ్యత భుజాన్ని ఎత్తుకోవాలని చెప్పి ఆశిస్తూ, మీరు ఏ సందర్భంలో పిలిచినా తప్పకుండా మీ అందరితో కలిసి పనిచేస్తానని, ఆన్ రోడ్లున్నా ఆఫ్ రోడ్లున్నా టైగర్ ఈజ్ ద టైగర్. కరుణాకర్ గారు ఫోన్ చేసిరు, ధన్యవాదాలు. మిత్రులు అన్నగారు వచ్చారు, అందరు అందరూ ఒక దగ్గర వచ్చారు. మీ అందరికీ తెలంగాణ ఉద్యమాభినందనలు. జై తెలంగాణ, తెలంగాణ ఉద్యమకారులకు అభినందనలు. చెరుకు సుధాకర్ అన్నకు ధన్యవాదాలు. అయితే నొచ్చుకునే ముచ్చట కాదు, కానీ కేసీఆర్ గారు ఇవి చేసి ఉంటే అసలు ఈ తిప్పలే ఉండకపోవు. ఇప్పుడు విషయం ఏంటంటే, అవుకు సత్యం గారికి, కొంగర్ల మల్లయ్య గారికి, మార్వాడి సుదర్శన్, కల్లెపు చంద్రయ్య ప్రసాద్, మీరా కుమార్ గారికి స్వాగతం. తొలివెలుగు రఘు గారు కూడా వచ్చిండ్రు, సీనుకి. వాళ్ళు కూడా ఇవాళ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా స్వాగతం. మిగతా మీడియా మిత్రులందరికీ కూడా అభినందనలు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఉద్యమ సంఘాలని కొన్ని పెట్టుకున్నాం కాబట్టి సంఘానికి ఒక ప్రతినిధి, ఎందుకంటే ఇప్పుడు మెయిన్ దానికి వద్దాం ఎజెండాకి.